కానీ లేకపోతే పేషెంట్స్ కానీ మాట్లాడే విషయాల గురించి ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్ అంటే ఏం లేదు బేసిక్లీ చూసే వాళ్ళకి ఎలా ఉండకూడదని అర్థమవుతుంది అట్లీస్ట్ డోంట్ మైండ్ కొంచెం అంటే టాపిక్ కి సంబంధం లేకపోవచ్చు పీపుల్ షుడ్ నో అనిపించింది. అవును, సాధారణంగా ఆ మగవాడికి పిల్లలు కావాలి, పిల్లలు కావాల్సిందేమో ఆడమ్మ, ఆడికి సుఖము కావాలి, ప్లెజరు కావాలి, అమ్మాయి అందంగానూ ఉండాలి. ఆమె ఒకళ్ళు పిల్లలు కన్నాక ఇద్దరు సరిపోరు, ఇద్దరు కావాలి, లేకపోతే ముగ్గురు కావాలి, లేకపోతే నలుగురు కావాలి. అదే ఆడామే కనాలి. మళ్ళీ ఆమెకి లాక్సిటీ వచ్చింది అనుకోండి, వెజైనాలో లాక్సిటీ రాకుండా ఉంటుందా అంతమంది చైల్డ్ బర్త్ అయిన తర్వాత? అదే పర్సన్ అదే అమ్మాయిని నాకు ప్లెజర్ ఉండట్లేదని హెరాస్ చేస్తుంటాడు, లేదా బ్లాక్మెయిల్ చేస్తుండే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. కానీ ఆ అమ్మాయి అతని కోసం అంతమందిని కనిచ్చినప్పుడు, ఆ సంసారం కోసం ఆ ఫ్యామిలీ కోసం కనిచ్చినప్పుడు అంత హెరాస్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని కరెక్ట్ చేసుకోవాలని ప్రయత్నించి ఏం చేస్తారు? ఆ ఇన్సెక్యూరిటీ నుంచి బయటపడడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ వాట్ దీస్ పీపుల్ ఆర్. చాలా మంది ఆడవాళ్ళు ఒకసారి వాళ్ళ హస్బెండ్తో పాటు కలిసి వస్తుంటారు, లేదా ఓపెన్లీ స్పీక్, సమ్టైమ్స్ దే క్రై ఆల్సో. ఎందుకమ్మా అవసరం లేదు కదా అంటాను నేను. లేదు డాక్టర్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఫేసింగ్, నాకు సొల్యూషన్ కావాలి, మీరు రైట్ సొల్యూషన్, మీ గురించి నేను చాలా విన్నాను, మీరు జెన్యున్గా చెప్తారని వచ్చానని చెప్పి కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఉంటారు. వాళ్ళ సిస్టర్స్తోనో లేదా వాళ్ళ మదర్తోనో, ఒక్కోసారి వాళ్ళ హస్బెండ్స్తో కూడా వచ్చి ఉంటారు. సో మెజారిటీ కేసెస్ ఫర్ వెజైనల్ టైట్నింగ్, వెజైనల్ హైపోకి వచ్చేవాళ్ళు వీళ్ళే.